ఒక అందమైన అరణ్యంలో ఒక ప్రశాంతమైన చెరువు దగ్గర ఒక చిన్న తాబేలుండేది. ఆ తాబేలు చాలా మాట్లాడడం ఇష్టపడేది. రోజంతా ఎవరైనా దొరికితే మాట్లాడుతూనే ఉండేది. ఒకరోజు ఆ చెరువు దగ్గరకు 2 కొంగలొచ్చాయి. నమస్తే తాబేలు అని కొంగలు పలికాయి. అయ్యో, కొత్త స్నేహితులా? చాలా సంతోషం అని తాబేలు ఆనందంగా చెప్పింది. కొంతకాలానికి వారు మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు కొంగలు ఆకాశంలో ఎగరడం గురించి మాట్లాడుతున్నాయి. మేము ఎక్కడికైనా ఎగరగలం అని ఒక కొంగ గర్వంగా చెప్పింది. అది విని తాబేలు బాధపడింది. అయ్యో, నేను మీలాగా ఎగరగలిగితే బాగుండేది అని ఆవేదనగా చెప్పింది. కొంగలు కొద్దిసేపు ఆలోచించాయి. మాకొక మంచి ఉపాయముంది అని ఒక కొంగ చెప్పింది. అవి ఒక పొడవైన కర్ర తీసుకొచ్చాయి. నువ్వు ఈ కర్ర మధ్యలో నీ నోరుతో పట్టుకో, మేము 2 చివర్లను పట్టుకొని ఎగురుతాం అని చెప్పాయి. కాని జాగ్రత్త, నువ్వు నోరు తెరవకూడదు అని గట్టిగా హెచ్చరించాయి. సరే, నేను మాట్లాడను అని అంగీకరించింది. తాబేలు కర్రను గట్టిగా పట్టుకుంది. కొంగలు ఎగరడం ప్రారంభించాయి. ముగ్గురూ ఆకాశంలో ఎత్తుకెత్తుకు ఎగిరాయి. కింద ఉన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అరే, ఎగురుతున్న తాబేలు చూడండి అని వారు అరిచారు. అందరూ నవ్వడం ప్రారంభించారు. ఎంత విచిత్రంగా ఉంది అని నవ్వుకున్నారు. అది విని తాబేలు కోపంగా మారింది. వాళ్ళు నన్నే ఎందుకు నవ్వుతున్నారు అని అనుకుంది. ఆ కోపంలో తాబేలు మాట్లాడాలని ప్రయత్నించింది. ఆపు, నవ్వడం అని నోరు తెరిచింది. అంతే, కర్రను వదిలేసింది. తాబేలు ఒక్కసారిగా కింద పడిపోయింది. అయ్యో అని అరిచింది. కొంగలు భయంతో కింద చూశాయి. తాబేలు నేలపై పడిపోయింది. అది గాయపడలేదు, కాని చాలా బాధపడింది. నేను మౌనంగా ఉండాల్సింది, మాట్లాడకూడదు అని విచారించింది. కొంగలు కూడా బాధపడ్డాయి. మేం ముందే చెప్పాము అని చెప్పాయి. తాబేలు తన తప్పును గ్రహించింది. ఆ రోజు నుంచి అది మాట్లాడే ముందు ఆలోచించడం నేర్చుకుంది. నీతి: మాట్లాడే ముందు ఆలోచించాలి. Thank you for watching. If you enjoyed this story, don't forget to like, share and subscribe to our channel for more amazing stories.